హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్టోరీ. ఒక అడవిలో ఒక అందమైన మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన ఒక 2 కాకులు జీవిస్తూ ఉండేవి. ఆ కాకుల పేర్లు చిట్టి, కన్న. వారు చాలా సంతోషంగా ఉండేవారు. ఆ చెట్టు ఎత్తు భాగంలో ఒక అందమైన గూడు కట్టుకున్నాయి. ఒకరోజు, కన్నా, నేను ఒక 3 గుడ్లు పెట్టాను, అవునా అంటూ ఇద్దరు చాలా సంతోషించారు. సరే కన్నా, నువ్వు వెళ్ళి ఆహారం తీసుకొనిరా. సరే, నేను ఆహారం తీసుకొని వస్తా. గుడ్లను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండు చిట్టి. సరే కన్నా, నేను చూసుకుంటా. మన పిల్లలు పుట్టాక మనని అమ్మా నాన్న అని పిలుస్తుంటే ఎంత బాగుంటుందో. అవును కన్నా. సరే, నేను వెళ్ళొస్తా, ఆహారం తీసుకొని వస్తా. ఆ మామిడి చెట్టు కింద ఒక నల్లని పాము జీవిస్తూ ఉండేది. అది నిశ్శబ్దంగా చాలా క్రూరంగా ఉండేది. ఒకరోజు, చిట్టి, మన ఇద్దరం కాసేపు అలా బయటికి వెళ్ళి వద్దాం. సరదాగా అలా గడిపి చాలా రోజులు అవుతుంది. సరే కన్నా, మనం వెళ్ళి వద్దాం. ఇది అంతా విన్న పాము నిశ్శబ్దంగా చిట్టి, కన్నా బయటికి వెళ్ళాక చెట్టు ఎక్కి గుడ్లను తినేసింది. చిట్టి, కన్నా వచ్చేటప్పటికి గూడు ఖాళీగా కనిపించింది. చిట్టి ఏడుస్తూ చెప్పింది, నాకు అనుమానంగా ఉంది, ఇది అంతా ఆ పాము చేసిన పనే అంటూ ఏడుస్తూ ఉంది. కొన్ని వారాల తర్వాత చిట్టి మళ్ళీ గుడ్లు పెట్టింది. చిట్టి, ఈసారి అయినా జాగ్రత్తగా ఆ పాము మన గుడ్లను తినకుండా జాగ్రత్తగా చూసుకో. నేను వెళ్ళి ఆహారం తీసుకొని వస్తా. కానీ ఆ పాము చాలా తెలివిగా మళ్ళీ వచ్చి గుడ్లను తినేసింది. ఇది మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. ప్రతిసారి గుడ్లు తినేస్తూనే ఉంది. ఇతర పక్షులు కూడా చిట్టిని, కన్నాని హెచ్చరించాయి. పాముతో పోటీ పడలేరు, అది ప్రమాదకరం అంటూ. కన్నా బాధతో అన్నాడు, మనం బలహీనులమైన పక్షులం చిట్టి, మనం ఏం చెయ్యగలం? ఒకరోజు కన్నా ఒక చెరువు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ తన స్నేహితురాలైన హంసను చూశాడు. కన్నా తన కష్టం చెప్తుండగా హంస ప్రశాంతంగా వినింది. అప్పుడు హంస చెప్పింది, నీవు బలహీనుడవి కాదు, నీకు తెలివి ఉంది. బలం కంటే బుద్ధి గొప్ప. కన్నా ఆశ్చర్యంతో అడిగాడు, ఆ పామును ఎలా ఓడించగలం? హంస తన తెలివితేటలతో ఒక సమాధానం చెప్పింది. కన్నా చాలా సంతోషంగా అన్నాడు, ఇది చాలా బాగుంది, మనం అదే చేద్దాం. ఒకరోజు ఉదయం చిట్టి, కన్నా రాజకుమార్తె ఉన్న తోటకి వెళ్ళారు. ఆమె ప్రతిరోజు చెరువు దగ్గర తన ఆభరణాలు తీసి స్నానం చేస్తుంది. కన్నా నిశ్శబ్దంగా వెళ్ళి ఒక బంగారు హారాన్ని తన ముక్కుతో తీసుకొని నెమ్మదిగా ఎగిరాడు. రాజుగారుడు చూస్తున్నాడు. ఆ కన్నాను పట్టుకోండి అని అరవసాగారు. కన్నా నేరుగా తన చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ బంగారు ఆభరణాన్ని పాము గుహలో వేశాడు. గరుడు వచ్చి ఆ బంగారు ఆభరణాన్ని చూసి తవ్వడం మొదలుపెట్టాడు. అప్పుడు పాము బుసల కొడుతూ బయటకి వచ్చింది. గరుడు దాన్ని చంపేశాడు. ఇప్పుడు చెట్టు సురక్షితంగా ఉంది. పాము ఇక లేదు. కన్నా, చిట్టి చాలా ఆనందపడ్డారు. తర్వాత చిట్టి మళ్ళీ గుడ్లు పెట్టింది. ఈసారి చిన్న చిన్న కాకి పిల్లలు కావు కావు అంటూ ఎగిరిపోతున్నాయి. అవి చూసిన పక్షులు వచ్చి చిట్టికి, కన్నాకి చెప్తున్నాయి. వారు ఎంతో సంతోషంగా వారి జీవితాన్ని గడుపుతున్నారు. ఈ కథ నీతి: బుద్ధి ఉన్నవాడు ఎంత ప్రమాదకరమైన శత్రువునైనా ఓడించగలడు. మీకు ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.